మరి నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక్క మాట అంటేనే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటుంది కదా. అమ్మని ఎన్ని మాటలు అంటున్నావు, ఎన్నిసార్లు కసురుకుంటున్నావు, ఎన్నిసార్లు అసలు బానిసలాగా చూస్తున్నావు, ఈసడించుకుంటున్నావు. ఎప్పుడన్నా అమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటకు రా అన్నదా? ఎప్పుడన్నా వద్దురాయిగా నువ్వు ఇంటికి రాకన్నదా? నువ్వు ఎన్నిసార్లు తిట్టినా మళ్ళీ అంతే ప్రేమగా దగ్గర తీసుకున్న దేవత ఎవరు అన్నారంటే అది మీ అమ్మ మాత్రమే, మీ అమ్మ మాత్రమే, మీ అమ్మ మాత్రమే. అమ్మ, మీ అమ్మ ప్రేమ నీకు అర్థం కాకపోతే, బాయ్స్ ఎస్పెషల్లీ మీకు చెప్తున్నా, మీ అమ్మ ప్రేమ నీకు అర్థం కాకపోతే ఈరోజు ఇంటికి పోయి నింబడి అమ్మని అడగండి, అమ్మ నేను పుట్టకన్నా ముందు నువ్వు ఎంతమంది దేవుళ్ళని మొక్కినావమ్మా, నేను పుట్టేటప్పుడు నాకు ఏ రకంగా జన్మనిచ్చినావమ్మా అంటే ప్రతి తల్లి పిల్లలకు 2 రకాలుగా జన్మనిస్తుంది. ఒకటి నార్మల్ డెలివరీ, 2 సిజేరియన్ డెలివరీ. నార్మల్ డెలివరీ అంటే ఏంటి తెలుసా అమ్మా? నార్మల్ డెలివరీ అంటే 9 నెలలు నిన్ను తన కడుపులో మోసి 2 కిలోల బరువును తన కడుపులో మోసి, కడుపు ఎత్తుగా ఉన్నా, చూడడానికి వికారంగా ఉన్నా, ఆటోలు ఎక్కడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉన్నా, పడుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, పాపం లోపల 9 నెలలు నేను మోసేటప్పుడు చిన్నపిల్లల ఫోటో చూసినప్పుడు అలా అనుకున్నా తెలుసా, నాకు పుట్టబోయే పాప ఎట్లుంటదేమో, నాకు పుట్టబోయే బాబు ఎట్లుంటాడేమో, నాకు పుట్టబోయే పాప బాబు ఎట్లుంటాడేమో అని చెప్పి మురిసిపోయింది. కానీ రేపు పొద్దున్న పుట్టిన తర్వాత నువ్వు బాగా చూసుకోవటమో తెలియదు, బాగా చూసుకోవో తెలియదు, ముక్కుమో తెలవడం తీసుకొని గుండెల మీద తన్ని పోతావో తెలియదు. కానీ 9 నెలలు నేను అపురూపంగా కడుపులో మోసి నేను ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చినప్పుడు నార్మల్ డెలివరీ లోపల మీ అమ్మ ఎంత పెయిన్ పడుతుంది తెలుసా అమ్మ? కాళ్ళు చేతులు నేలకేసి కొట్టుకొని నరాలు తెగిపోయేటట్టు నరకపు అంచు వరకు వెళ్ళి వస్తుందిరా మీ అమ్మ. ఒక 20 తేళ్లు కరిస్తే ఎంత నొప్పి అంత నొప్పి భరిస్తుంది మీ అమ్మ. నీ శరీరంలో ఉన్న 20 ఎముకలు ఒక్కసారి విరగొడితే ఎంత నొప్పి తట్టుకోలేని నొప్పిని భరించింది మీ అమ్మ. ఒక 1 రూపీ కాయిన్ తీసుకెళ్లి ట్రైన్ పట్టాల మీద పెడితే ఎంత విస్తరిస్తుందో అంత నొప్పిని భరించింది అమ్మ. ఒక కమ్మరి కొలిమి దగ్గర ఉండే సుత్తె ఉంటుంది కదా, ఆ సుత్తెని తీసుకొని వెనుక వీపుల్లో కొడితే ఎంత నొప్పి అంత నొప్పిని భరించింది మీ అమ్మ. అంత నొప్పిని భరించి అరుపుల మధ్యలో, కేకల మధ్యలో నరాలు తెగిపోయేటట్టు నరకపు అంచు వరకు వెళ్ళి నేను ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చినటువంటి దేవతల మీ అమ్మ. ఎందుకు చెప్తున్నామ్మా అంటే, ఇలాంటి సెషన్ మా గురువు గారు ఒకసారి కాకినాడలో చెప్పినప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ వాడు బయటకు వచ్చిన తర్వాత సార్ కాళ్ళ మీద వాడు చేర్చుకుంటే ఏం చెప్పాడు తెలుసా? తల్లి గురించి చెప్పిన తర్వాత, సార్ ఐ డిడ్ ఏ మిస్టేక్ ఇన్ మై లైఫ్ సార్, నా జీవితంలో నేను ఒక తప్పు చేసిన సార్ అని చెప్పాడు. ఏం చేసినావు బిడ్డ? ఇంత పెద్ద కాలేజీలో సీట్ రావాలంటే 5 లక్షల రూపాయలు కట్టావు సార్, కానీ నా టాలెంట్ కి ఫ్రీ సీట్ వచ్చింది సార్ అని చెప్పిండు. మంచిదే కదరా, ఫ్రీ సీట్ వచ్చింది, కానీ మా అమ్మ ఇంటి దగ్గర కూలి పని చేస్తా సార్. నేను ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు సార్. ఆ ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి ఒక అబద్ధం చెప్పిన సార్, అమ్మ ఈ 5 లక్షలు విలువ చేసే కాలేజీ నాకు ఫ్రీ సీట్ అయితే వచ్చింది, కానీ కాలేజీ చదువుకోవాలంటే ఫోన్ ల్యాప్టాప్ కావాలమ్మా, అవి లేకపోతే ఇంటికి పంపిస్తారమ్మా అని చెప్పిన అమ్మకు. అమ్మ వద్దు బేట, నువ్వు కష్టపడదురా, నువ్వు ఇంటికి రాకు, మంచిగా లైఫ్ లో సెటిల్ కావాలి, అక్కడనే ఉండు బేట, నేను నీకు ల్యాప్టాప్ ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆ తల్లి 60,000 రూపాయలు పంపించింది వాడికి. వాడు 60,000 రూపాయలు తీసుకొని ఫోన్ ల్యాప్టాప్ తీసుకొని ఎంజాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటుంటే ఒక రోజు తెలిసింది వాళ్ళ తల్లి చనిపోయిందని చెప్పి. అమ్మ ఎందుకు చనిపోయిందని చెప్పి వాడు ఇంటికి పోయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అమ్మ ఎందుకు చనిపోయింది తెలుసా? వారికి ఫోన్ ల్యాప్టాప్ ఇప్పించడం కోసం ఆ తల్లి ఆమె కిడ్నీలు అమ్ముకున్నది. అమ్మ కిడ్నీలు అమ్ముకొని ఫోన్ ల్యాప్టాప్ ఇచ్చింది. అమ్మ నీకు కావాలంటే తన దగ్గర లేకపోతే తన సర్వస్వాన్ని త్యాగం చేసుకునే దేవత ఎవరైనా ఉన్నారంటే అది మీ అమ్మ. కానీ నువ్వు మాత్రం కసరుకుంటున్నావు, నువ్వు మాత్రం తిడుతున్నావు. నిన్ను నార్మల్ డెలివరీ కాకుండా ఇంకో రకంగా మీ అమ్మని అడుగు, అమ్మ నువ్వు నాకు ఎట్లా జన్మనిచ్చినావు అంటే సిజేరియన్ డెలివరీ ద్వారా జన్మనిచ్చిన బిడ్డ అంటే ఎంత నరకం తెలుసారా? నేను ఎందుకు నరకం అంటుందంటే, నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయిందమ్మా. 3 కుట్లు ఉన్నాయి ఇక్కడ, 3 కుట్లు పడితే 3 నెలలు తల్లడిల్లిపోయినా, లేచి కూర్చోడానికి రాకుండే, నవ్వడానికి రాకుండే, వాటర్ రావడానికి రాకుండే, నడవడానికి రాకుండే. 3 కుట్లకే నేను 3 నెలలు తల్లడిల్లిపోతే నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చినప్పుడు నీ తల్లి సిజేరియన్ డెలివరీ లోపల తన కడుపు మొత్తం కోయించుకుని నీకు జన్మనిస్తుందమ్మా. రోజు తిట్టే నీ తల్లి, రోజు కసురుకునే నీ తల్లి ప్రపంచంలో తీసుకొచ్చినప్పుడు మామూలు నొప్పి కాలేదు. చెప్పిందా ఎప్పుడన్నా? చెప్పాలి బేట. ఈ చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనేమో అమ్మకు వారం రోజులు చూపిస్తావు, ఈడ ముళ్ళు గుచ్చుకున్నా తెలుసా అమ్మ, ఈడ నొప్పి అవుతుంది తెలుసా అమ్మ, ఈడ నొప్పి అవుతుంది తెలుసా అమ్మ. కానీ తనకు అయ్యే నొప్పిని మాత్రం ఎప్పుడు నీకు చెప్పదు అమ్మ, నువ్వు బాధపడతావు అని చెప్పి. మాతృదేవోభవ, నాకు ఒక్కటే మాట ఇయ్యాలి, మీరు లైఫ్ లో సెటిల్ అయ్యి బాగా చూసుకుంటారు. మీరు సెటిల్ కాలేదు అనుకున్నాం లైఫ్ లో, లాస్ట్ కు అడుక్క తినైనా సరే అమ్మని బాగా చూసుకోండి, అడుక్క తినండి కానీ అమ్మని మాత్రం బాగా చూసుకోండి, రోడ్డు మీద పడేయకండి. మాతృదేవోభవ. నెక్స్ట్ పితృదేవోభవ. చాలా మంది పిల్లలు, సార్ అమ్మ మంచిదే సార్, అమ్మ చాలా ప్రేమ చేస్తుంది, కానీ మా నాన్న ఎప్పుడు కసురుకుంటాడు సార్, మా నాన్న ఎప్పుడు తిడతాడు సార్, పక్కింటికి పోయేస్తే ఎప్పుడు తిడతాడు సార్,
అరే అమ్మాయి ఎలాగో ప్రేమ చేస్తుంది కాబట్టి తను కూడా ప్రేమ చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి నీ మీద ఉన్న ప్రేమను మొత్తం మనసులో చంపుకొని ముఖం మీద కోపాన్ని నటిస్తారా నాన్న, ముఖం మీద కోపాన్ని నటిస్తారా నాన్న. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ ఇంటి దగ్గర మీ నాన్న ఎక్కడ పని చేస్తుండో సీక్రెట్ గా కెమెరా పెట్టి చూడండి. ప్రతి క్షణం నీ గురించి తపరపడుతున్నాడు తెలుసా. నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు అప్ప బొంబ్రేస్పేటలో, తర్వాత ఏం చేస్తాడో ఏమో, కాలేజ్ ఏం చదువుతాడేమో, నా బిడ్డ 10వ తరగతి చదువుతుందని చెప్పి నీవు సర్వే దాన్ని ఐఏఎస్ ఐపీఎస్ గురించి చెప్పుకుంటుంటాడు బాస్. నేను ఒకటే అంటున్నారా, రేపొద్దున నువ్వు చదివి పాస్ అయ్యి రిజల్ట్ గా 10 పాయింట్స్ తెచ్చుకున్నావు అనుకో, మీ నాన్న ఎక్కడున్నా తెలుసా ఏం చెప్పుకుంటాడు, ఓ రామయ్య తెలుసా నా బిడ్డకి 10 పాయింట్స్ వచ్చినాయి తెలుసా, ఓ అమ్మా తెలుసా నా బిడ్డ 10 పాయింట్స్ వచ్చినాయమ్మా మా స్కూల్లో ఫస్ట్ అంట అని చెప్పి మీ నాన్న కళ్ళ పైన ఒక కన్నీటి పొర వస్తుంది చూడు బాస్. ₹1,00,00,000 పెడితే కూడా కొనలేవు నువ్వు, ₹1,00,00,000 పెడితే కూడా కొనలేవు. రియల్ గా చెప్తున్నా, నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అమ్మ తన పేరు బంధాన్ని తెంచుకొని మనకు జన్మనిచ్చింది. కానీ నాన్న 365 రోజులు నీ గురించే కష్టపడే దేవుడు నాన్న. నాన్న లేని వారు ఉన్నారా ఎవరన్నా? నాన్న లేని వారు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, కేజీబీలో చాలా మంది ఉన్నారు. అమ్మా నాన్న లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి వాళ్ళతో కూర్చొని అడగరా, నాన్న లేకపోతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందో. ఎందుకంటే చాలా మంది పిల్లలు మీ టీచర్ మాత్రమే, మీ గురువు మాత్రమే. వాళ్ళు క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ మీద పాఠాలు చెప్తారు, కానీ ఆ బ్లాక్ బోర్డ్ మీద చెప్పే పాఠాలు ఖచ్చితంగా చెప్తున్న చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొస్తాయి బాస్. రియల్ గా చెప్తున్నా, ఎప్పుడైనా సరే టీచర్ల గురించి చెడుగా మాట్లాడకండి. కొంతమంది పిల్లలు బస్ స్టాండ్లలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఏదైనా సార్ కనబడితే ఆ ముందరికి వెళ్ళిపోవాలంటే అమ్మ వద్దురా బాబు పోతే ఆయన నమస్తే పెట్టాలేమో సార్కి నమస్తే పెట్టాల్సి వస్తుందని చెప్పి ముందరికి వెళ్ళిపోని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. రియల్ గా చెప్తున్నా బాస్, అట్లా మీ టీచర్ రేపు పొద్దున 5-10 సంవత్సరాల తర్వాత ఎక్కడ కనబడ్డా కొద్దిగా టైం తీసుకొని వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ సార్, మిమ్మల్ని గుర్తుపడతారు వాళ్ళు కానీ మీరు గుర్తుపడతారు వాళ్ళు, సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ చేతిలో చదువుకున్నాం సార్. ఇంకోటి చాలా మంది టీచర్లు నేను స్కూళ్ళకి వెళ్తే వింటా ఉన్నా, పిల్లలకు గట్టిగా చెప్పాలంటే కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వు తప్పు పని చేస్తున్నావు చేయకో, అరే నువ్వు ఈ పని చేయకని చెప్పి టీచర్లు గట్టిగా చెప్పలేకపోతారు. ఎందుకంటే నువ్వేమైనా చేసుకుంటావేమో అని చెప్పి, నువ్వేమైనా అగాయిత్యం చేసుకొని జీవితం పాడు చేసుకుంటావేమో అని చెప్పి. రియల్ గా చెప్తున్నా, ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత రేపు మీ క్లాస్ లో మీ క్లాస్ టీచర్ చెప్పండి, మీ క్లాస్కి వచ్చే ప్రతి టీచర్ కు చెప్పండి. ఏం చెప్తారంటే, సార్ మేడం మేమేమైనా తప్పు చేస్తే తన్నండి మమ్మల్ని, మేమేమైనా తప్పు చేస్తే దండించండి, మీరు ఏ రకంగా దండించినా సరే మేము తప్పు చేస్తే మమ్మల్ని బాగుపరచండి, మీరు ఎంత దండించినా మేము మాత్రం ఏం చేసుకోం సార్, ఖచ్చితంగా మమ్మల్ని మంచి మార్గంలో పంపించండి, మేమేం చేసుకోం సార్ అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి బాస్. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ ఏజ్ లో పిల్లలు ఏమైనా తప్పు పని చేస్తే కాళ్ళు మీదకి గట్టి ఇట్లా చెట్టుకు గాని ఇంకో కొండికి గాని గట్టి గంటలు పెట్టేదంట. వాడు చేసిన తప్పు ఒప్పుకునే వరకు అంటే ఒక మొక్క వంగనిదే మానవ వంగదు అన్నట్లు ఆ ఏజ్ లో ఉన్నప్పుడే సరి చేశారు కాబట్టి ఈ ఏజ్ లో వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదిగారు. కానీ నిన్ను టీచర్ ఒక మాట అనొద్దు, ఒక దెబ్బ కొట్టొద్దు, ఏమనొద్దు. ఏమన్నా అంటే అయిపోయి ఇంటికి వెళ్ళి వీళ్ళు అందరికీ మా పిల్లగాన్ని ఎందుకు కొట్టినావు అని చెప్పి, మా పిల్లవాడిని ఎందుకు కొట్టినావు కాదు, వీడేమని చేస్తే ఇంకా 4 తగిలిసారని చెప్పే పేరెంట్స్ కావాలి. రియల్ గా చెప్తున్నామ్మా, మీ టీచర్లు కొట్టిరని చెప్పో తిట్టిరని చెప్పో ఇంటి దగ్గర కంప్లైంట్ చేయడం కాదు, మీ టీచర్లకే మీరు చెప్పండి, సార్ మేమన్నా తప్పు చేస్తే సరి చేయండి సార్, ఏమన్నా తప్పు చేస్తే మాకు చెప్పండి సార్, మేమేం చేసుకోం సార్ అని చెప్పి. ఎందుకంటే చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి భయంతో టీచర్ కూడా గట్టిగా మందలించలేకపోతున్నారు. స్టాఫ్ సూసైడ్, 10వ తరగతి ఫెయిల్ అయితే సూసైడ్, ఎవరో ఏదో అంటే సూసైడ్, సో నచ్చిన అబ్బాయి దొరకలే అని సూసైడ్, నచ్చిన అమ్మాయి దొరకలే అని సూసైడ్. రియల్ చెప్తున్నా, ఇక్కడ ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నామ్మా, సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. ఎందుకు అంటే థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. మీరు సూసైడ్ చేసుకుందామన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి మీ అమ్మ నాన్న గురించి ఆలోచించండి బాస్, అమ్మ నాన్న గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరేదో పిచ్చి పని 10th ఫెయిల్ అయినామని చెప్పో, ఎవరో ఏదో అన్నారని చెప్పో, ఎవరో మోసం చేశారని చెప్పో నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకో, నీ ఫ్రెండ్ నీకంటే మంచి ఫ్రెండ్ దొరుకుతాడు, మీ టీచర్లకు నీకంటే మంచి స్టూడెంట్ దొరుకుతాడు, నువ్వు జాబ్ చేసే దగ్గర నీకంటే మంచి ఎంప్లాయీ దొరుకుతాడు. కానీ మీ అమ్మ నాన్నకు నీలాంటి కూతురు నీలాంటి కొడుకు రారా మళ్ళీ. ఇంకా ఒక్కసారి చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, మీ డిక్షనరీలో ఉండొద్దు ఇక సూసైడ్ అనేది. ఎన్ని కష్టాలు వస్తాయో రాని. చాలా మంది పిల్లలు అంటారు, సార్ మా జీవితంలో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉండడమే లైఫ్ మిత్రమా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరు జీవితం హ్యాపీగా ఉంది అనుకున్నారా? మంచి మంచి కార్లలో వచ్చారు, మొత్తం సుఖాలు ఉన్నాయి అనుకున్నారా? ఒక్కొక్కరి జీవితం వస్తే కింద మంట పెట్టినట్టు ఉంటుంది ఒక్కొక్కరికి. రియల్ గా మీరు ఒక్కొక్కసారి హాస్పిటల్లో హార్ట్ పేషెంట్ ని బెడ్ మీద పడుకోబెట్టి టెస్ట్ చేసినప్పుడు ఇట్లా చూపిస్తుంది, అది టూయి 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 అని చెప్పి, అవునా కదా? అది ఇట్లా టూయి 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 అని చూపించకుండా టూయి అని స్ట్రేట్ గా చూపించింది అనుకో, దాని అర్థం ఏంటి? చచ్చిపోయిన అని అర్థం.
మిత్రమా, లైన్ ఇట్లా స్ట్రేట్ గా వచ్చిందంటే సాఫ్ ఇట్లా వచ్చిందంటే చచ్చిపోయింది అని అర్థం. ఇట్లా అప్ అండ్ డౌన్ వస్తే బతుకున్నారని అర్థం. మీ జీవితం లోపల కూడా ఎలాంటి కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, పాస్పేర్ లేకుండా జీవితం ఇట్లా సాఫీగా సాగిపోతుందంటే నువ్వు చచ్చిపోయినటువంటి శవంతో సమానం. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నాం, పాస్ అవుతున్నాం, కింద పడుతున్నాం, లేస్తున్నాం అంటే నువ్వు బతుకున్నావు అని అర్థం మిత్రమా, బతుకున్నావు అని అర్థం. రియల్ ఎత్తున కష్టాలు అనేవి పార్ట్ ఆఫ్ లైఫ్. కష్టాలు, ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఆ కష్టాలని ఎదుర్కోవడం అనేది ఆర్ట్ ఆఫ్ లైఫ్. ఆ ఆర్ట్ నేర్చుకోండి, ఆ కష్టాలను ఎదుర్కొనే ఆర్ట్ నేర్చుకోండి. ఓన్లీ వన్ లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ చిన్న జీవితాన్ని చిన్న చిన్న రీజన్స్ కి మీరు వేస్ట్ చేసుకోవద్దు. జీవితం చాలా అద్భుతమైంది, దాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ గురించి ఒక 2 నిమిషాలు ఎవరన్నా ఒక 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు మాట్లాడతామని చెప్పి కోరుకుంటూ ఇంతటితో సెషన్ ఎండ్ చేస్తున్నా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కు ఒక 2 వీడియోలు ఉన్నాయి, ఒక 5 మినిట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఎవరన్నా క్లాస్ ఎట్లుంది? శ్రీయుత గౌరవనీయులైన ఇక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నిఖిత. నేను కేజీబీవీ బొమ్మరాజ్పేట్ లా 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఈరోజు క్లాస్ చాలా నచ్చింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నీ లైఫ్ లో హీరో ఎవరనంటే నేను ప్రతిసారి చెప్తా, మా నాన్ననే నా హీరో అని. ఎప్పుడైనా సరే ఎవరు అడిగినా సరే నీ హీరో ఎవరంటే మై డాడీ ఇస్ మై హీరో అంట. కానీ ఎప్పుడు అమ్మ పేరు చెప్పలేను. అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ డాడీ హీరో అని ఎక్కువ చెప్పేదాన్ని. నిజంగా అమ్మ గురించి చెప్పాలంటే అంత ఈజీ కాదు. అమ్మ దేవుని కంటే ఎక్కువ. ఎందుకంటే ఆ దేవుని కన్నది కూడా ఒక అమ్మే కదా. దేవుణ్ణి మొక్కే కన్నా ముందే మన అమ్మని మొక్కితేనే మనకు ఎక్కువ విజయాలు వస్తాయి. నేరుగా మనం దేవుణ్ణి చూడగలమో లేదో తెలియదు, కానీ అమ్మని మాత్రం చూడగలం. నిజమైన ప్రేమ యాడుందంటే ఒక అమ్మ, నాన్న, గురువు, వీళ్ళు ముగ్గురు తప్ప ఎక్కడ దొరకదు. జీవితంలో ఏదైనా సక్సెస్ సాధిస్తాను అంటే దానికి కారణం మా అమ్మ, మా నాన్న. తర్వాత నాకు చదువు చెప్తున్నా, ముందడుగు వేయాలి అని నాకు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నా మా గురువులదే గొప్పతనం. నేను ఇప్పుడు ధైర్యంగా మీ ముందర నా పీడిఎస్ ని చెప్పగలుగుతున్నా అంటే మా మేడం నువ్వు చెప్పగలవు అన్న ధైర్యాన్ని నాకు ఇస్తుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ధైర్యంగా స్పీచ్ చెప్పగలుగుతున్నాను. మాకు స్కూల్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మేడంకి చెప్తే తొందరగా అవుతుంది. ఇంతకు ముందు సార్ చెప్పారు, మీ కేజీబీవీ బొమ్మరాజ్పేట వాళ్ళ మేడం 15 రోజుల నుంచి ఫోన్ చేస్తుందంటే మా మీద మా మేడంకి ఎంత ప్రేమ ఉంటే అన్ని రోజులు ఫోన్ చేసి మరి అడుగుతుంది. నేను వేరే స్కూల్లో చదువుతాను, ఒక స్కూల్లో చదువుతున్నాను కాబట్టి నా ఉపాధ్యాయుల గురించి నాకు తెలుసు. రోజు పొద్దున వస్తారు. అసలు ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే క్లాస్ వచ్చిందంటే చిరునవ్వుతో ఎదురవుతారు. టీచర్ పొద్దుగా మీ క్లాస్ ఇంటే బాగుంటారు టీచర్ అని అన్నామనుకో ఎంత ఆనందపడతారంటే అసలు వాళ్ళకి అంతకు మించి ఆనందమే వేరే లేదు, అన్నంత ఆనందపడతారు. అలాంటి గురువులకు అసలు వాళ్ళ దగ్గర మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా సరే నా పిల్లలు అనని ఇంత చక్కగా చూసుకునే గురువులకు ఏమి ఇవ్వగలం మనం? ఒక్క మన జీవితంలో మంచిగా సెటిల్ అవ్వడం తప్ప వాళ్ళు ఎప్పుడు మన దగ్గర నుంచి ఏం ఆశించారు. మా పిల్లలు ఒక గొప్ప స్థాయిలో ఉంటే సార్ మాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని ఎప్పటికీ ఆలోచించరు. నాతో నేర్చుకొని పోయిన నా విద్యార్థిని ఒక గొప్ప స్థాయిలో ఉంటే మన పేరెంట్స్, మన టీచర్స్ ఎంత సంతోషపడతారో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంతకు ముందు చెప్పిన 10th క్లాస్ 10/10 తెస్తానని నేను ప్రమాణం చేసిన కదా, అదే నేను నిజంగా తెస్తే మా నాన్న ఊర్లో అందరూ అంటారు, గోవింద కూతురు ఈ స్టేజ్ లో ఉందంటే ఆ ఆనందం ఎంత బాగుంటది. నా పేరు నేను ఎప్పుడైనా చెప్పుకో
ఎవరమ్మా వాళ్ళ గ్రేట్. మా అమ్మ నాకు చాలా గ్రేట్. చిన్నప్పటి నుంచి అమ్మా అనంటే ఏమైందనంటే అమ్మ నాకు అది కావాలి అనంటే సరే కొనిపిస్తాడు. తన దగ్గర డబ్బులు ఉండని లేని ఏం ఆలోచించదు. నా కూతురు అడిగింది కొనిపించాలి. ఒకసారి అడిగిన అమ్మ నీ గోల్ ఏంటి, అసలు నేను ఏమవ్వాలని కోరుకుంటున్నావు అని అంటే నీ గోల్ అని చెప్పమ్మా, నీ కోరిక ఏంటి, నేను ఎట్లా ఉండాలని అనుకుంటున్నావు అని అంటే నువ్వు నేను అనుకున్నట్లు అవుతావంటే అది నా సంతోషం అవుతావు, కానీ నువ్వు అనుకున్నది నువ్వు చేరుకుంటేనే కదా నువ్వు హ్యాపీగా, నాకంటే ఎక్కువ నువ్వే హ్యాపీగా ఉంటావు అని అంటారు మా అమ్మ అయితే. చివరిసారిగా చెప్తున్నా, జన్మనిచ్చిన అమ్మని, భుజాల పైన ఎత్తుకున్న మన తండ్రిని, పాఠాలు చెప్పి మన జీవితాల వెలుగు